నమస్కారం. ఇదిరా మ్యాటర్‌కి స్వాగతం. ఏపీలో జరుగుతున్న ఈ ఎన్నికలకి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని ప్రధానమైన 3 పార్టీలకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ 3 పార్టీలకి ఇది జీవన మరణ సమస్య. గెలిచిన పార్టీ సంగతి ఓకే. కానీ ఓడిపోయిన పార్టీకి మాత్రం భవిష్యత్తు ఉండదు అనే టాక్. అంటే ఇప్పుడు రాజకీయాలు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి 3 పార్టీలకు జీవన మరణమే ఇది. అధికార వైసీపీకి కావచ్చు, ఇటు ప్రతిపక్ష టీడీపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, అన్నిటి పరిస్థితి అలాంటి పరిస్థితి. ఇఫ్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే అంటే వైసీపీ ఓడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అదేవిధంగా టీడీపీ జనసేన ఈ కూటమి ఓడిపోయిందంటే చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీని గురించి మాట్లాడుకుందాం కాస్త. ముందుగా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, అసలు ఫస్టు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకుందాం. టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. వైసీపీ అధికారం కోల్పోయింది. ఏం జరుగుతుంది? ఏముంది? మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడు. ఆయనకి ఎన్ని సీట్లను రానివ్వండి, ఏ స్థాయిలో అన్నా, అంటే బలమైన ప్రతిపక్షంగానే ఉండొచ్చు, లేదా లాస్ట్ టైం టీడీపీకి వచ్చినట్టుగానే ఒక 25 స్థానాల్లో గెలవచ్చు. ఎట్లా వచ్చినా కానీ పార్టీ ఓడిపోయిందంటే, అధికారం కోల్పోయిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పటివరకు ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ప్రతిపక్షం పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడిన విధానము, ఇవన్నీ కూడా రివర్స్లో వాళ్ళకే తగలబోతాయి. కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండడు మ్యాక్సిమం. అంటే అనుకోవచ్చు 2014లో ఓడిపోయినా కానీ అసెంబ్లీకి వచ్చాడు కదా, గట్టిగా పోరాడాడు కదా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. కానీ 2014 పరిస్థితి వేరు, 2024 పరిస్థితి వేరు. 2014లో ఆయనకు సీఎం సీటు కావాలంటే ఆయన పోరాడాలి. అప్పుడు కూడా కొంతకాలమే వచ్చాడు, మొత్తం 5 ఏళ్ళ పాటు రాలా ఆయన. ఆ తర్వాత అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళిపోయారు. ఈసారి మొదటి నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఆయన ఏ ప్యాలెస్లోనో, ఏ బెంగళూరు ప్యాలెస్లోనో, హైదరాబాద్ ప్యాలెస్లో, ఏదో పక్క రాష్ట్రం ప్యాలెస్లో ఉంటాడు. మ్యాక్సిమం రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చు ఆయన. ఒకవేళ ఎక్కడున్నా కానీ, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరించారు, అంటే ఎలా కక్ష సాధింపు చేశారు, ఆఖరికి ఆ పార్టీ చిన్న చితక నాయకుల దగ్గర నుంచి ఆఖరికి ఫైనల్గా చంద్రబాబు నాయుడు వరకు అందరినీ జైలుకు పంపించి, అందరి మీద కేసులు పెట్టి, అందరినీ ఏ విధంగా వేధించారు, అవన్నీ రివర్స్లో తగులుతాయి. జనరల్గా చంద్రబాబు నాయుడు ఈ కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఆయనే కనుక కక్ష సాధించాలనుకుంటే, కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ల పాటు, అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట తిరగగలిగేవాడే కాదు అసలు. అంటే పాదయాత్ర చేయగలిగేవాడే కాదు. ఎప్పుడో ఆయన మీద ఉన్న కేసులకి ఎప్పుడో జైల్లో పెట్టి చేసుండు. ఆయన కేంద్రంతో కూడా అప్పుడు బీజేపీతో అలయన్స్లో ఉంది టీడీపీ. అసలు ఎప్పుడో జైల్లో పెట్టి చేసుండు, ఏదన్నది జరుగుండేది. కానీ ఈ కక్ష సాధింపు జోలికి వెళ్ళాలా చంద్రబాబు. కాబట్టి ఆయన స్వేచ్ఛగా తిరగగలిగాడు, మళ్ళీ అధికారంలోకి రాగలిగాడు. కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దాన్ని వదిలేసి ఓన్లీ కక్ష సాధింపు రాజకీయాలకి 5 ఏళ్ళని కేటాయించాడు. మొత్తంగా టీడీపీ కింద స్థాయి నాయకుల నుంచి చంద్రబాబు వరకు అందరినీ జైల్లో పెట్టించి, రకరకాల కేసులు, దొంగ కేసులు ఏవేవో పెట్టించి, వేధించి, నానా హింసలు పెట్టాడు. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఆయన స్వభావాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఆయనే కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మార్చుకోకపోతే అసలు నాయకులు వినే పరిస్థితి లేదు ఇప్పుడు టీడీపీలో. అంటే వాళ్ళు ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అలాంటివి. ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టాలంటే ఆయనకు 5 ఏళ్ళు పట్టింది. ఏవేవో తువ్వి అన్నీ వెతికి ఏదోదో ఎక్కడ ఏమి దొరక్క లాస్ట్కి 5 ఏళ్ల తర్వాత ఒక పిచ్చ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయించాడు ఆ కేసు పెట్టడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలంటే అంత సమయం కూడా పట్టదు. ఎన్నో ఉన్నాయి. ఇసుక మాఫియా ఉంది, ఇసుక కుంభకోణం, మద్యం ఉంది, మద్యంలో వస్తున్న ముడుపులు, ఇలా ప్రతి ఒక్కటి ఆయన చేసిన స్కాములు, ఏది తువ్వినా కానీ ఇంకో 100 కేసులు పెట్టచ్చు ఆయన పైన. ఇప్పటికే ఆ 100 కేసుల విషయం పక్కన పెట్టినా ఇప్పటికే 32 ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని ఆయన లోపలికి పంపిస్తే అసలు బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదు. వచ్చే ఎన్నికల నాటి కూడా బయట వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా దయనీయంగానే ఉండొచ్చు మ్యాక్సిమం. అంటే అటు జైలా, లేకపోతే పక్క రాష్ట్రంలో ప్యాలెస్సా, ఎటో ఒకటి ఉండొచ్చు. కానీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉండదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఆయన అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు, ఈ బోగస్ మాటలు, వీటి ద్వారానే అధికారంలోకి వచ్చాడు ఆయన. చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పి, అంటే అంటారు కదా, నిజం గడప దాటే లోపలే అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుంది అనేసి. ఆ విధంగా
చంద్రబాబు చూపించుకోలేకపోయాడు, చేసిన అభివృద్ధిని చూపించుకోలేకపోయాడు, చెప్పుకోలేకపోయాడు. ఆ అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి జనాల కళ్ళకి కనిపించే లోపలే జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారం అంటే బోగస్ ప్రచారం ఇది మొత్తం రాష్ట్రం అంతా చుట్టుకొని వచ్చేసింది. పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక కులముద్ర కులముద్ర వేసేయగలిగాడు సక్సెస్ఫుల్‌గా. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒక కమ్మ పార్టీ అనేసి ముద్ర వేయగలిగాడు. అంటే అప్పట్లో ఏదో ఈ సీఏల ప్రమోషన్‌లు సీఏలకి ఒక 37 మంది సీఏలకి ఏదో డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు. ఆ ప్రమోషన్ ఇష్యూలో వాళ్ళంతా కమ్మ వాళ్ళు. కమ్మ వాళ్ళకే ఇచ్చాడు మొత్తం ప్రమోషన్‌లు చంద్రబాబు. ఆ 35 మంది కమ్మ వాళ్ళే అనేసి ప్రచారం చేశాడు. అంటే నిజానికి అక్కడ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు. ఆ 37 మందిలో ఇద్దరు మాత్రం కమ్మోళ్ళు ఉన్నారు. మిగతాంతా వేరు వేరు కులాల వాళ్ళు అనేసి. అంటే దాన్ని తెలుగుదేశం వాళ్ళు దాన్ని బయట చెప్పుకునే లోపలే ఈయన బాగా ప్రచారం చేశాడు. వీళ్ళు ఎంత చెప్పుకున్నా గానీ ఈయన ప్రచారం ఆపల. ఈ అబద్ధాల ప్రచారం బాగా చేసాడు. అలా కులముద్ర వేసేసాడు తెలుగుదేశం పార్టీ పైన. ఇంకా అదేవిధంగా చంద్రబాబు ఇంకా మిగతా చేసిన పనులు పోలవరం ఎత్తుకుంటే పోలవరం 70% పూర్తి చేసామని చంద్రబాబు చెప్తుంటే అసలు పోలవరంలో ఏం చేయలేదన్నాడు. రాజధానులు ఇటుకు పెట్టలేదన్నాడు. రాజధాని అంతా గ్రాఫిక్స్ అన్నాడు. మరి ఇటుకు పెట్టకుండా ఆ గ్రాఫిక్సే ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసెంబ్లీ ఎక్కడి నుంచి వచ్చింది? సెక్రటేరియట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హైకోర్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఉన్న వాటిలే దీన్ని తాకట్టు కూడా పెట్టుకోగలిగాడు మొన్న. అంటే ఆ రోజు చెప్పింది ఆయన అబద్ధమే కదా. గ్రాఫిక్స్ అన్నాడు, ఇటుకు పెట్టలేదన్నాడు పూర్తిగా. అదేవిధంగా అదే నమ్మారు కూడా జనాలు. ఇటుకు పెట్టలేదంటే దాన్ని నమ్మారు. అంటే పదే చెప్పిన అబద్ధమే పదే ఆయన పాదయాత్ర మొత్తం అదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇటుకు పెట్టలేదంతా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేసి, రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు అన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్యాకేజ్ ఇవ్వమని అడిగాడు చంద్రబాబు ఆ రోజున. వాళ్ళు ప్యాకేజ్ ఇస్తామంటే ఓకే అన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేమంటే, ప్రత్యేక హోదా సమానమైన స్థాయిలో ప్యాకేజ్ ఇస్తామంటే కేంద్రము, ఈయన ఓకే అంటే దాన్ని ఈయన అంగీకరించలా జగన్మోహన్ రెడ్డి. మాకు ప్రత్యేక హోదానే కావాలి, ప్యాకేజ్ చంద్రబాబు జోబులో వేసుకుంటాడు. అంత తేలిక కేంద్రం ఇచ్చిన నిధులు జోబులో వేసుకోవడం? చంద్రబాబు నాయుడు జోబులు వేసుకుంటాడు అని చెప్పేసి, జోబులు వేసుకోవడం కోసంగా ప్యాకేజ్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి దారుణమైన ప్రచారం చేశాడు. నేను వస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. వచ్చాడు. ఏం తెచ్చాడు? మొదట్లో చేతులు ఎత్తేసి ఏదో చంద్రబాబు నాయుడు పోరాడుతానే ఉన్నాడు ప్రత్యేక హోదా కోసం. చివరి దాకా పోరాడాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మొన్న వచ్చేసరికి మొన్న సిద్ధం సభలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేదంటాడు. కానీ ఈ 5 ఏళ్ళు ఈయన ఏం తెచ్చాడో చెప్పలే. చంద్రబాబు 2014 చూపించిన మేనిఫెస్టోని చూపిస్తూ అవి చదివాడు. చంద్రబాబు ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, తేలేదే అన్నాడు. నువ్వు కూడా చెప్పావు కదా 2019 ఎలక్షన్స్లో ప్రత్యేక హోదా తెస్తానని, తేలేదే. దాని గురించి చెప్పడు. ఆ రోజు అలా అబద్ధ ప్రచారం చేసి రాష్ట్రానికి కనీసం ఆ స్పెషల్ ప్యాకేజ్ కూడా లేకుండా చేశాడు. ఈరోజు హోదా లేదు, ఆ ప్యాకేజీ లేకుండా చేశాడు. ఇంకా పోలవరం ఏమి లేదన్నాడు. ఇంకా చంద్రబాబు గవర్నమెంట్ అప్పట్లో ప్రపంచ బ్యాంక్ ఏదైనా అప్పు తీసుకునే దానికి అప్లికేషన్ పెట్టినా కానీ రాష్ట్రం ఏం లేదు, రాష్ట్రంలో అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం, వెంటనే 100,000 లేఖలు రాయించేసేది ప్రపంచ బ్యాంక్కి. అట్లా అప్పు కూడా దొరకనేకుండా చేసేసి అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టాడు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడు అక్కడ చంద్రబాబుని కాదు. ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన చేసిన ప్రతి పనిని అన్నిట్లోనూ ఏదో ఒక ఇది చూపించి అబద్ధాలు ప్రచారం చేసి ఆ అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ సీట్లు గెలుచుకుంటూ 151 సీట్లు గెలుచుకొని ఒక్క ఛాన్స్ అంటూ ఫైనల్గా కోడికత్తి, బాబాయ్ గొడ్డలి ఈ 2 డ్రామాలతోటి ఫైనల్గా అధికారం అయితే దక్కించుకున్నాడు. ఈసారి ఓడిపోతే అవన్నీ కూడా తిరిగి ఆయనకే కొడతాయి. ఎక్కడికి పోదు కదా, చేసినటువన్నీ కూడా ఎక్కడికి పోవు. ఆ విధంగా ఆయన పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఏముంది, యథాప్రకారం లాస్ట్ టైం ఎట్లా ఉందో అట్లే ఉంటాడు. అసెంబ్లీకి వస్తాడు, మళ్ళీ ఇదే విధంగా జనాల్లో తిరుగుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టే కేసులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఏదైనా టైం బ్యాడ్ అయితే జైలుకి వెళ్ళొచ్చు, బయట రావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ జగన్ ఉన్నత స్థాయిలో పారిపోయే పరిస్థితులు అయితే ఉండవు. రాష్ట్రం వదిలేసి వాళ్ళ కర్మకాలను వదిలేసి పారిపోయే పరిస్థితులే ఉండవు. కాకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోద్ది. అంటే ఇప్పటికే ఆ స్థాయిలో ఉంది. ఇన్ని అప్పుల ఊబిలో కూరిపోయి ఆస్తులన్నీ తాకట్టులోకి వెళ్ళిపోయి రాష్ట్రం ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టులోకి వచ్చేస్తాయి నెక్స్ట్. ఆ స్థాయిలో ఉంది రాష్ట్రము. ఇంకా పూర్తిగా రాష్ట్రం మొత్తం తాకట్లోకి వెళ్ళిపోద్ది. అసలు రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, రాష్ట్రం నష్టపోద్ది. ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఓడిపోతే రాష్ట్రం నష్టపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయినా ఆయన నష్టపోయేది ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇంకా బాగా దోచుకుంటారు. ఇదే రౌడీయిజం, ఇదే పాలన చూస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో ట్రైలర్ చూపించాడు, ఇంకోసారి గెలిస్తే సినిమా చూపిస్తాడు. అదే జరగబోయేది. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే మామూలే. ఆయన అదేవిధంగా ఇప్పుడు మొన్న 5 ఏళ్ళలో ఆయన ఎలా ఉన్నాడు, ఈసారి వచ్చే 5 ఏళ్ళలో కూడా అలాగే ఉంటాడు. కాబట్టి ఏదైనా కానీ రాష్ట్రం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది తప్ప వాళ్ళ మీద పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు లాస్ట్ టైము ఎలాంటి అబద్ధాలు విని జనాలు ఏదైనా కానీ జనం మోసపోవాలంటే ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు అబద్ధాలు. ఒకసారి రాజశేఖర్ చనిపోతే
వీళ్ళు చేసిన ఆ సానుభూతి చూపించారు. ఇంకోసారి వివేకానంద రెడ్డి చనిపోతే ఆ సానుభూతి చూపించారు. కానీ ప్రతిసారి అవి చూపించరు కదా! మొన్న గీతాంజలి చనిపోయింది. దాని మీద కూడా సానుభూతి క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ప్రతిసారి జనాలు నమ్మరు కదా! జనాలు వీళ్ళకన్నా ఇంకా చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఫైనల్‌గా జనాలైతే గెలుస్తారు. ఇది మ్యాటర్.